పెద్ద నోట్ల రద్దుతో పట్టిందల్లా బంగారం, రాత్రికి రాత్రే కిలోల కొద్దీ విక్రయం, గప్చుప్ గా వేల కోట్లు పాత నోట్లు మటుమాయం. షాపుకో రేటు కట్టి మూటగట్టుకున్నారా? 30,000కు మించని పసిడి ఎంత పలికిందో తెలుసా? అద్దాల మెడలే కాదు, గల్లీలన్నీ గోల్డ్ అడ్డాలేనా? ఐటీ కనిపెట్టింది ఎంత, గల్లాల్లో దాగిందెంత? ఎన్టీవీ పరిశోధనలో దిమ్మ తిరిగిపోయే నిజాలపై స్పెషల్ ఫోకస్. నగదు రద్దు తరువాత హైదరాబాద్ లో గోల్డ్ సేల్స్ ఏ రేంజ్ లో జరిగాయో తెలియాలంటే ముందుగా మనం ఒక చోటికి వెళ్ళాలి. ఎందుకంటే నగరం మొత్తానికి బంగారు గని అక్కడే ఉంటుంది కాబట్టి. ఇంతకీ ఆ బంగారు గని ఎక్కడుందో, అక్కడి వివరాలేంటో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. కనిపించేందుకు అదో చిన్న జ్యువెలరీ షాపు సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంటుంది. ఇరుకిరుకు గల్లీలో ఓ మూల దాగుంటుంది. అదే చందా జ్యువెలర్స్. బంగారం కొందామని షాపులోకి వెళ్తే ఓ గ్రామ్ బంగారం కూడా కనిపించదు. అక్కడ ఓ కుర్రాడు తప్ప మరెవరూ ఉండరు. ఎవరైనా కస్టమర్ వస్తే మీకెంత బంగారం కావాలని అడుగుతాడు. క్షణాల్లో అరేంజ్ చేస్తానంటాడు. బాగా డబ్బున్న కస్టమర్లలా కనిపిస్తే కూర్చోండి, మా సేట్ని పిలుస్తానంటాడు. కస్టమర్లు అనుకున్నాడేమో షాపుకెళ్లిన ఎన్టీవీ బృందాన్ని ఎంత గోల్డ్ కావాలని అడిగాడు. ఫిజికల్ గోల్డా, ఆర్నమెంట్ గోల్డా అని అడిగాడు. తీరా వచ్చింది ఎన్టీవీ బృందం అని తెలిసాక ఏమడిగినా నాకేం తెలియదు, అంతా మా సార్కే తెలుసునండి అని మొదలు పెట్టాడు. ముగ్గురు నలుగురు వచ్చారు కదా, ఏమేం చేశారు ఆ రోజు? మాకేం తెలియదు సార్. అది వచ్చారు కదా, మాకేం తెలియదు. అవన్నీ చూసిపోయారా? ఏమన్నారు? అవకతవకలు ఉందన్నారా? ఏమన్నీ ఏం తెలియదు సార్, మాకు సార్కే తెలుసు అవన్నీ. వచ్చి అవకతవకలు ఉన్నాయి, లెక్కలంతా బాగాలేవు, మీరు మొత్తం గందరగోళం చేశారని చెప్పారా ఆ రోజు? నేను ఆల్రెడీ అప్పుడు బయట వేసి వచ్చాను, నాకేం తెలియదు అప్పుడు. నాకు వచ్చేట వరకు వాళ్ళు ఉన్నారు. ఇద్దరా ముగ్గురా? ఇద్దరు ముగ్గురు నాకు తెలియదు, కానీ ఒక్కళ్ళే ముందు వచ్చారు. వచ్చి ఏమన్నారు? ఏం చూశారు? నాకు తెలియదు సార్ అవన్నీ. ఏం చూశారు? లెక్కలు చూసారా? బుక్స్ అవన్నీ ఏమో నాకేం తెలియదు, మా సార్ తెలుసు అవన్నీ. లెక్కలు చూపించారా ఆయన? చూపించేసారు. మన గోల్డ్ క్యాష్ ఏమైనా తీసుకెళ్లారా వాళ్ళు? ఇవన్నీ మనకు తెలియదు సార్. అప్పుడే నాకు వేరే పన్ను బయటకు వెళ్ళిపోయాను అంతే. అప్పటిదాకా మీటింగ్ లో ఉన్నాడన్న సేట్ కాస్త క్షణాల్లో వాలిపోయాడు. చందా జ్యువెలర్స్ లో అసలు ఏం అమ్ముతారో, ఎలా అమ్ముతారో మొత్తం చెప్పేశాడు. ఎన్ని కిలోలు అమ్మేవాళ్ళు ఇంతకు ముందు డిమానిటైజేషన్? కిలోలు మటుకి కాదు, కానీ సమ్ 100 grams 200 grams ఆర్నమెంట్స్, ప్యూర్ సేల్స్ ఒక 200 grams 300 grams. మేము ప్యూర్ గోల్డ్ అమ్ముతాము, జ్యువెలరీ కూడా అమ్ముతాము. నోటీసులు గిటీసులు ఏం లేదు, వాళ్ళ ప్రకారం వచ్చి సర్వే చేస్తుంటారు, చూస్తారు, బస్ అంతే. ఇంకా దాని నుంచి ఏం లేదు. అంటే మీరు ఇక్కడ నుంచి గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్లు కానీ వేరే షాప్లో కూడా ఇస్తుంటారా? మేము సప్లై చేసేది మళ్ళీ జ్యువెలరీ షాప్స్కి కదా మనం ఇచ్చేది. నోట్లు మార్చారు అని ఆ రోజు అంటారు. అట్లేమిటండి, తప్పు అవన్నీ. నోట్లు ఎందుకు మార్చాం? మాకేం అవసరం? తప్పుడు రికార్డులు సృష్టించి మీరు పెద్ద ఎత్తున గోల్డ్ అమ్మేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం అంతే. తప్పు ఎందుకు చేస్తాం? అన్ని బిల్స్ తోడు ఉన్నాక ఎందుకు ప్రచారం ఎందుకు చేస్తాం చెప్ప? అన్ని బిల్స్ తోడు, ఏ బై చేసినా బిల్లు ఉంటుంది, సేల్ చేసినా బిల్లు ఉంటుంది. మీరేమో పెద్ద ఎత్తున జనం వచ్చారు అమ్మేసామని మీరు చెప్పారు. కెమెరాలు వెరిఫై చేస్తే సీసీ కెమెరాలో ఆ విజువల్సే లేవు. అది మనే కావు, అది వేరే షాపులు ఎవరి గురించో, అది మనకు సంబంధం లేదు. అది మనదేం లేదు, అది వేరే షాప్స్ సంగతి మనకు తెలియదు కదా. చందా జ్యువెలర్స్ ఇరుకు గల్లీలో చిన్న షాప్. చూడ్డానికి ఇలా ఉన్నా ఇదో బంగారు గని. జంట నగరాల్లో చందా గ్రూప్ తెలియని బంగారు వ్యాపారులు ఉండరు. చందా గ్రూప్ కాకంటే క్యాప్ అంటేనే బాగా గుర్తుపడతారు. అంతటి నెట్వర్క్, 100 కిలోల గోల్డ్ కు కేర్ ఆఫ్ అడ్రస్. చందా జ్యువెలర్స్ యజమాని శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ల 4 బ్రాంచుల్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. మెయిన్ రోడ్డుకు దూరంగా మోటార్ సైకిల్ కూడా వెళ్లలేనంత ఇరుకు గల్లీలో షాపు, 4 అంతస్తుల మేడ. అదే చందా అంజయ్య పరమేశ్వర్ గౌడ్ గోల్డెన్. ఇక్కడి నుంచి తమ వ్యాపారాలు చేస్తుంది ఈ గ్రూప్. నిత్యం 100 కిలోల బంగారం సిటీ అంతటా సప్లై చేస్తుంది. ఎందుకే ఈ షాప్ ముచ్చట ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? క్యాప్ అడ్డాగా ఆ రోజు రాత్రి, అంటే నవంబర్ 8 నాటి రాత్రి 100 కిలోలకు పైగా బంగారం కొనుగోలు జరిగినట్లు ఐటీ తనిఖీల్లో తేలింది. కేవలం గుర్తించడమే కాదు, ఈ గ్రూప్ కి నోటీసులు కూడా అందజేసింది ఆదాయపు పన్ను శాఖ. సాధారణంగా రోజుకి 100 కిలోల గోల్డ్ అమ్మే క్యాప్ గ్రూప్ నోట్ల రద్దు రోజు రాత్రి 3-4 గంటల్లోనే 100 కిలోల బంగారం అమ్మేసింది. 20,000గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఆ రోజు రాత్రి 42 నుంచి 45,000కు మార్చి అమ్మింది క్యాప్ గ్రూప్.
ఒక్క క్యాప్ మాత్రమే కాదు, బడా బడా జ్యువెలరీ షాపుల నుంచి మొదలు పెడితే చిన్న చితకా షాపుల వరకు బ్లాక్ అండ్ వైట్ వయా గోల్డ్ దందా మొదలుపెట్టాయి. నోట్ల రద్దు ప్రకటించిన అరగంటలోనే జ్యువెలరీ షాపులకు ఆర్నమెంట్స్, బిస్కెట్స్, బ్రిక్స్ ఇలా పెద్ద ఎత్తున డంప్ చేసుకున్నాయి. బడాబాబుల నుంచి పాత పెద్ద నోట్లను తీసుకుని భారీగా బంగారం సప్లై చేశాయి. నల్లధనం మార్చుకోవటానికి నల్ల కుబేర్లకు ఇదే సరైన దొడ్డిదారిగా మారటంతో ప్రతి జ్యువెలరీ షాపులో ఇదే దందా. రాత్రి 9 నుంచి తెల్లవారుజాము వరకు ఈ దందా చేసిన షాపులున్నాయి. ఒక్క రాత్రిలోనే 500 కిలోల బంగారం అమ్ముడైంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జరిగిందో. అమ్మకానికి ప్రతిరూపం, నాణ్యతకు మారుపేరు అనే ప్రకటనలతో అదరగొట్టే ఈ షాపులు నోట్ల రద్దుతో దందాలో మునిగి తేలాయి. అప్పటి వరకు తమకు తెలిసిన విద్యలన్నింటినీ కలిపి బంగారాన్నైతే అమ్మేశాయి. కప్పిపుచ్చుకునేందుకు అడ్డగోలుగా బిల్లులు సృష్టించాయి. వందలాది మంది క్యూ కట్టి మరీ తమ షాపుల్లో బంగారం కొన్నారని డబ్బా కొట్టుకున్న బడా షాపులు ఉన్నాయి. తీరా ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీల్లో చూస్తే వందలు కాదు కదా, 10ల సంఖ్యలోనూ షాపులకు వచ్చిన ఆధారాలు లేవు. సీసీ ఫుటేజుల్లో షాప్ సిబ్బంది హడావిడి తప్ప మరేం కనిపించలేదు. బిల్లులైతే వేల మంది కొన్నట్లు, కోట్ల రూపాయలు అమ్ముడైనట్లు చూపించి మసిపూసి మారేడికాయ చేశారు. సగటు నగరవాసి ఆ రాత్రి ఎప్పుడూ లేనంత హాయిగా నిద్రపోతే ఏసీ రూముల్లో తిని తొంగునే బడాబాబులు మాత్రం ఉరుకులు పరుగులు పెట్టేశారు. బ్లాక్ ను గోల్డ్ చేయడంలో బిజీ అయిపోయారు. వీళ్లకు గోల్డ్ కేటుగాళ్లు కూడా జతకట్టారు. తెల్లారిందాకా ఒకటే పని, బ్లాక్ అండ్ వైట్ వయా గోల్డ్. ఇంతకీ ఆ కేటుగాళ్లు ఎవరో, వాళ్ల గోల్డ్ మాటేమిటో చూద్దాం. నోట్ల రద్దు ఒక పెను సంచలనం. మోడీ ప్రకటన మొదలు జనం ఉరకలు పరుగులు. 1000 వస్తే చాలని ఏటీఎంల దగ్గర తెల్లారిందాకా పడిగాపులు. గుండె దడదళ్లాడాల్సిన బడాబాబులు మాత్రం హవాలా కేటుగాళ్లకు ఫోన్లు చేశారు. మాకిన్ని కోట్లున్నాయి, వాటిని వైట్ చేస్తారా అని బేరసారాలు మొదలుపెట్టేశారు. అదే ఆదురుగా ఎన్ని కోట్లున్నా పంపండి, వాటిని చిటికలో వైట్ చేస్తామన్నారు. మీ నల్లధనాన్ని తెల్లని బంగారం చేస్తామన్నారు. షాపులు ముయ్యాల్సిన టైంలో బార్లా తెరిచారు. గ్రాము నుంచి కేజీలు వదలకుండా వెండి, బంగారం, ప్లాటినం, వజ్రాలు ఏది దొరికితే అది అమ్మారు. జ్యువెలరీ షాపుల్లో జరుగుతున్న బ్లాక్ దందా సమాచారం నల్లకుబేర్ల దగ్గరకు క్షణాల్లో చేరింది. మోడీ ప్రకటనతో అయ్యో అనుకున్న వాళ్ళంతా తమ బ్లాక్ మార్చుకోవటం ఇంత ఈజీనా అన్న ఐడియాకొచ్చేశారు. అప్పటి వరకు సంచుల్లో, పడగదుల్లో, బాత్రూముల్లో, ఫామ్ హౌసుల్లో దాచిన నల్ల డబ్బంతా బయటికి తీశారు. జ్యువెలరీ షాపులకి ఇచ్చి మాకిప్పుడు గోల్డ్ ఇచ్చినా సరే, నెలకిచ్చినా సరే, సంవత్సరం తర్వాత ఇచ్చినా సరే, ముందు ఈ డబ్బైతే ఉంచుకోండి అన్నారు. జ్యువెలరీ షాప్ వ్యాపారులు కూడా ఆర్డర్లను అందుకుని డిమాండ్ ని క్యాష్ చేసుకున్నారు. నల్లధనం మార్చుకోవడంలో మన సెలబ్రిటీలకు తెలిసిందంతా మరెవరికీ తెలియదేమో. కొన్ని గంటల్లోనే ఎవరి దారుల్లో వాళ్లు బ్లాక్ ని గోల్డ్ చేసిన విధం చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దేశవ్యాప్తంగా 8 నాటి రాత్రి కొన్ని గంటల సమయంలో జరిగిన బంగారం అమ్మకాల్ని చూసి కేంద్రం సైతం కంగుతింది. ఈ బంగారం అమ్మకాల్లో మన తెలుగు రాష్ట్రాలైతే అగ్రస్థానంలో నిలిచాయి. టన్నుల కొద్ది బంగారాన్ని అమ్మేసింది. కొందరైతే బాండ్లను రాయించుకుని మరీ కొనుగోళ్లు సాగించారు. దీని వెనక కుట్ర దాగి ఉందన్న విషయం పసిగట్టేసింది మన ఐటీ శాఖ. ఇప్పటి వరకు బంగారం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడ్డ గోల్డ్ షాపులపై నిఘా పెట్టి దర్యాప్తు చేస్తోంది. కొన్ని గంటల్లో 100 కోట్ల రూపాయల బంగారం అమ్మటం సాధ్యమేనా? ఇది మామూలు సమయంలో సాధ్యం కాదేమో గాని నగదు రద్దుతో ఈ రికార్డులన్నీ ఒక్కసారిగా బద్దలయ్యాయి. ఎంత పెద్ద కోట్లకు పడగలెత్తిన వాళ్లైనా కొనలేనంత బంగారం ఒక్క దెబ్బతో అమ్మేసిన ఘనత సొంతం చేసుకున్నారో వ్యాపారి. ప్రముఖుల పరిచయాలతో ఈ వ్యాపారి గంటల వ్యవధిలో కిలోల కొద్దీ బంగారం అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం మొత్తం బట్టబయలైంది. ఇది ముజుద్దీన్లాల్ జ్యువెలరీ షాపు. హైదరాబాద్ లోనే ఫేమస్ గోల్డ్ షాప్. ఈ షాపునకు సిటీలో ఎన్నో చోట్ల బ్రాంచీలున్నాయి. ముజుద్దీన్లాల్ బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వ్యాపారం చేస్తుంటారు. దీనికి అనుబంధంగా వైష్ణవి గోల్డ్ షాప్ కూడా ఉంది. నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటల సమయానికి ప్రధాని ప్రకటన విడుదలైంది. తర్వాత కొన్ని గంటల్లోనే ముజుద్దీన్లాల్ 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. గంటలో 100 కోట్ల వ్యాపారం ఎలా జరిగిందో తెలుసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఐటీ శాఖ పరిశోధన చేసింది. బిజినెస్ చేసిన ఆ మర్నాటి ఉదయం 100 కోట్ల రూపాయల్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది సంస్థ. దీంతో దందా మొత్తం బట్టబయలైంది.
ముస్తీలాల్ కార్పొరేట్ ఆఫీసులో ఐటీ అధికారులు సీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. పెద్ద మొత్తంలో బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5,200 మంది కస్టమర్లకు బంగారం అమ్మకాలు సాగించామన్నది మోస్తీలాల్ యాజమాన్యం చెప్పే మాట. బాండ్లను చూస్తే అసలు విషయం బయటపడింది. ఆ రోజు రాత్రి అంతమంది కస్టమర్లు వచ్చారో లేదో చూస్తే బండారం మొత్తం బయటపడింది. 8వ తేదీ రాత్రి 8 నుంచి ఉదయం వరకు ఇక్కడ వ్యాపారం జరిగినట్లు చెబుతున్నారు. ప్రతి 6 సెకండ్లకు ఒక లావాదేవీ జరిగిందని చెప్పారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అలా లేదని తేలింది. 5,000 కాదు కదా, 60 మంది కూడా కనిపించలేదు. ఒక దశలో సీసీటీవీని ఆపేసినట్లు కూడా కనిపించింది. దీంతో వీళ్లు ఏ రేంజ్ లో గోల్మాల్ చేశారో అంచనా వేశారు ఐటీ అధికారులు. కానీ అని అన్నారు కొంతమంది, కొన్ని పెద్ద పెద్ద బడా జ్యువెలరీ షాప్స్ ఉన్నారు, వాళ్ళు చేసి ఉండొచ్చు అది. కానీ ఇక్కడ చాలా మటుకైతే మా చిన్న చిన్న షాప్ వాళ్ళు ఎవరు చేయలేదు అలా. కొన్ని బ్రాండెడ్ షాప్స్లే కొంతమంది చేశారు అవి. ఎందుకంటే అది 8 తర్వాత నోట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ 3 అవర్స్లలో వాళ్ళు చేశారు. కొన్ని మేము కూడా పేపర్లో చదివాము, ముసద్దిలాల్ జ్యువెలర్స్ అని, ఆ వైష్ణవ్ బిలియన్స్ అని, ఆ వాళ్లలో వాళ్ళు చేశారని తెలుసు, వాస్తవం అది. సో అది మనకి ఇంకా రిపోర్ట్ రాలేదన్నమాట. వాళ్ళిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటుండొచ్చు వాళ్ళు. నైట్లో ఏం తెలియలేదు సార్. ఇక్కడ మా హ్యాబిట్స్ మయూర్ కుషాల్ కాంప్లెక్స్లో నోట్ బ్యాండ్ అయినప్పుడు 9 గంటల వరకు 10 లోపలనే మా షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. కానీ కొన్ని షాప్స్ మార్గం వరకే వాళ్ళకు 12 దాకా తెరిచారనమాట. కొన్ని షాప్స్ అక్కడ బషీర్బాగ్ కానీ సికింద్రాబాద్ కానీ అక్కడ తెరిచారు. తక్కిన మయూర్ కుషాల్ హ్యాబిట్స్లో మొత్తం 9 o'clock 10 o'clock క్లోజ్ అయిపోయింది. 97 crores డిపాజిట్ చేశారు. అన్నీ మీకు చేశారు డిపాజిట్ కూడా, ఎవ్రీథింగ్ అకౌంట్ టాలీ అయ్యేటట్టే చేశాడు. కానీ చివరికి వచ్చేసరికి 2 అవర్స్లో 3 అవర్స్లో 300 kgs అమ్మడము, 5,200 బిల్లు ఇష్యూ చేయడం అంటే చాలా హారబుల్ అన్నమాట. బాండ్లలో చూస్తే ఫలానా తేదీన తాము డబ్బు ఇస్తున్నామని, ఫలానా తేదీన బంగారం కావాలని కనిపించింది. అన్ని బాండ్లలోనూ పేర్లు విచిత్రంగా కనిపించాయి. బాహుబలి నుంచి కాటంరాయుడు వరకు అన్ని సినిమా పేర్ల మీద బంగారం కొనుగోలు చేశారంటే ఇది వీళ్ళ అజ్ఞానమా లేక ఎవరు చూస్తారులే అన్న అహంకారమా అర్థం కాలేదు. దీంతో పాటు హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రాంతాల వాసులు కొన్నట్లు బాండ్లు రాశారు. వీళ్ళంతా కేటుగాళ్లంటే ఢిల్లీలో ఉన్న కరోల్ బాగ్ ను హైదరాబాద్ లో ఉన్నట్లు చూపి బాండ్లు రాశారు. ప్రతి బాండ్ లో 2 లక్షలకు మించకుండా బంగారం అమ్మకాలు సాగించారు. 2 లక్షలు దాటితే ట్యాక్స్ పడుతుందని తెలియడంతో ఈ రూల్ మాత్రం పక్కాగా పాటించారు. ఇలా 5,000 మందికి పైగా బంగారం అమ్మినట్లు బిల్లుల్ని సృష్టించి లెక్క చూపించింది ముస్తీలాల్ బులియన్ కంపెనీ. అసలు విషయానికొస్తే ఈ సంఖ్య 100 లోపు మాత్రమే ఉన్నట్లు తేలింది. అది కూడా సెలబ్రిటీలకు అమ్మకాలు సాగినట్లు అంచనా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లోని సినిమా పెద్దలు, ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు ముస్తీలాల్ దగ్గర బంగారం కొన్నట్లు గుర్తించారు. దీంతో ముస్తీలాల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జూబ్లీ హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేసింది ఐటీ డిపార్ట్మెంట్. ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు డీసీపీ. సీసీఎస్ లోని ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. అయితే తమపై వేసిన కేసును సవాల్ చేస్తూ ముస్తీలాల్ కోర్టును ఆశ్రయించి నాట్ టు అరెస్ట్ సాధించింది. దీనిపై పోలీసులు ప్రతి సవాల్ చేయగా ముస్తీలాల్ నాట్ టు అరెస్ట్ ను కొట్టేసింది కోర్టు. ఈ ఆదేశాలు రాగానే సీసీఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ముస్తీలాల్ యజమానులను అరెస్ట్ చేసేందుకు 41 సిఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. గత కొన్ని రోజుల నుంచి సీసీఎస్ పోలీసులు ముస్తీలాల్ యజమానుల కోసం వేట సాగిస్తున్నారు. ముస్తీలాల్ కంపెనీ మీద ఎంత పెద్ద ఐటీ దాడులు, పోలీస్ కేసులు నమోదవుతుంటే ఈ సంస్థ దగ్గర బంగారం ఆర్డర్లు ఇచ్చిన ప్రముఖులకు బిక్కుబిక్కుమంటోంది. ఆల్రెడీ తమ లెక్కపత్రాలన్నీ ఐటీ చేతిలో ఉండటంతో ఏ నిమిషానికి ఏ నోటీసు జారీ అవుతుందో తెలియక హడలిపోతున్నారు. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడుతుంటే సెలబ్రిటీల గుండెల్లో గుబులు రేగుతోంది. ఆల్రెడీ కొందరు ప్రముఖులకు ఐటీ కోటింగ్ పూర్తి కావడంతో ఆ మిగిలిన బడాబాబుల గుండెలు లబ్డబ్మంటున్నాయి. నోట్ల రద్దు ముఖ్యంగా ముగ్గురి కోసం చేశారు: పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, బ్యూరోక్రాట్స్. కానీ దెబ్బతినింది మాత్రం రైతులు, అసంఘటిత రంగాల వాళ్లు, సామాన్యులు. నోట్ల రద్దుతో సామాన్యుడికి ఎలాంటి ఆల్టర్నేట్ లేకపోయిందే. అదే బడాబాబులకు మాత్రం బంగారం ప్రత్యామ్నాయమైంది. దీంతో ఒక్క హైదరాబాద్ లో ఎంత బంగారం అమ్మకాలు సాగాయో తెలుసా? నవంబర్ 8వ తేదీ రాత్రి వరకు మంచులా కరుగుతూ వస్తున్న బంగారం డిమాండ్ రాను బంగారం ధరలు పడిపోతాయని ఫీల్ అవడం బాగా ఎక్కువగా కనిపించింది. కట్ చేస్తే నోట్ల రద్దు వల్ల బంగారం అమ్మకాలు తెర వెనుక బీభత్సంగా ఊపందుకున్నాయి. అప్పటి వరకు 30,000 దాటడానికి అష్టకష్టాలు పడ్డ పసిడి ఒక్కసారిగా 70,000కు ఎగిసింది అంటే నమ్ముతారా? నాగ్పూర్ మార్కెట్లో తులం బంగారం అక్షరాల 73,000 రూపాయలు పలికింది. ముంబైలో అయితే 55,000కు చేరింది. మన హైదరాబాద్లో ఏకంగా 50,000కు పెరిగింది.
చందా జ్యువెలరీస్ అయితే 3 గంటల్లో 100 కిలోల అమ్మకాలు సాగించడమే కాదు, డోర్ డెలివరీలు చేసింది. దీన్ని బట్టి బంగారానికి ఎంత డిమాండ్ పెరిగిందో తెలుసుకోవచ్చు. హైదరాబాద్ లో భారీ ఎత్తున బంగారం బిస్కెట్ల రూపంలో నల్ల డబ్బు రూపు మార్చుకుందని గుర్తించింది ఐటీ శాఖ. నవంబర్ 8 నుంచి 30 వరకు 2,700 కోట్ల కొనుగోళ్లు జరిగాయని తేల్చారు. ఈ కొనుగోళ్లన్నీ రద్దయిన పాత నోట్లతోనే జరిగినట్లు తెలిసింది. ఇలా బ్లాక్ ని గోల్డ్ చేసిన బ్లాక్ బాబులంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఈడీ సమాచారం. అంతేకాదు, నవంబర్ 8 నుంచి 30 వరకు దాదాపు 8,000 కిలోల బంగారం నగరానికి దిగుమతి అయినట్లు గుర్తించారు. దీని విలువ 2,400 కోట్లు. ఈ నెల 1 నుంచి 10 వరకు మరో 1,500 కిలోల బంగారం దిగుమతి అయినట్లు తేల్చారు. పెద్ద మొత్తంలో బంగారం బిస్కెట్లను కొనడంలో బులియన్ మార్కెట్ గతంలో ఎన్నడూ లేనంతగా గోల్డ్ రష్ కనిపించిందని అంటున్నారు. ఐటీ గుర్తించిన అతిపెద్ద కేసుగా మోతీలాల్ జ్యువెలరీస్ నిలిచింది. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు, అడ్వాన్స్ పేమెంట్లు వచ్చాయని ఈ సంస్థ ఐటీకి వివరాలు ఇచ్చుకుంది. ఈ కంపెనీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన 100 కోట్ల రూపాయల డబ్బు 4 బులియన్ ట్రేడ్ కంపెనీలకు బదిలీ అయ్యాయని గుర్తించారు ఈడీ అధికారులు. నవంబర్ 8 నుంచి ఎయిర్ కార్గో ద్వారా దిగుమతుల్ని పరిశీలించామని, దాదాపు 8,000 కిలోల బంగారం హైదరాబాద్కి దిగుమతి అయినట్లు గుర్తించామని అంటున్నారు ఈడీ అధికారులు. డైమండ్ ఇండియా, ఎంఎంటీసీ, ఎండి ఓనర్స్ లిమిటెడ్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లతో పాటు యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ నోవా స్కాటియా, ఇండస్ ఎండ్, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా లాంటి బ్యాంకుల ద్వారా బులియన్ మార్కెట్ లావాదేవీలు సాగినట్లు తెలిసింది. మొత్తం 60 ప్రముఖ బంగారు షాపులకు నోటీసులు ఇచ్చింది మన ఐటీ డిపార్ట్మెంట్. 22 షాపుల్లో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డట్లు ఐటీ సెంట్రల్ ఎక్సైజ్ విచారణలో తేలింది. 30 కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆదాయ పన్ను శాఖ. నగదు రద్దు జరిగి 40 రోజుల పైమాటే. ఇన్ని రోజుల పాటు బంగారం వ్యాపారులు సాగించిన లావాదేవీలపై ఈడీ, ఐటీ శాఖలు దృష్టి పెట్టాయి. 8-9 తేదీల్లో జరిగిన అమ్మకాలు ఎంత, సీసీ ఫుటేజీల్లో ఏముంది, వచ్చిన డబ్బెంత, బ్యాంకుల్లో జమ చేసేదెంత, ఇవన్నీ రికార్డుల రూపంలో పరిశీలన జరుగుతోంది. కస్టమర్లు లేకున్నా ఉన్నట్టు చూపి బ్లాక్ ను వైట్ చేసుకున్న ముజ్దీలాల్ లాంటి సంస్థలపై ఐటీ సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఒక్క కళ్యాణ్ జ్యువెలర్స్ లోనే 100 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. మానేపల్లి జ్యువెలర్స్ కూడా ఐటీ నోటీసులు అందాయి. ఈ షాపుల్లోనూ జనం బంగారం కోసం బార్లు తీరారని యాజమాన్యం చెప్పినా అంత సీన్ లేదని తెలుస్తోంది. తాము 8వ తేదీ రాత్రి 8:30కే షాప్ కట్టేశామనేది ఓనర్ల వాదన. సేల్స్ బాగా తగ్గిపోయాయని, ఐటీ అందరికీ ఇచ్చినట్లే తమకు ఇచ్చిందని అంటున్నారు యజమానులు. ప్రస్తుతం ఈ జ్యువెలరీ షాపుల పరిస్థితి ఎలా ఉందంటే ఆఫీసర్లెవరో, ఆర్డినరీ కస్టమర్లెవరో తేల్చుకోలేకపోతున్నారు. వీళ్లు నిజంగానే బంగారం కొనడానికొచ్చారా, లేక ఇందులో ఏదైనా మొదలబ్బుందా అన్న ఆరాలు తీస్తున్నారు. దీంతో షాపులోకి ఎవరిని పెద్దగా అనుమతించడం లేదు. ఎక్కడ తమ బాగోతాలు బయటపడతాయో అన్న భయం కొద్దీ బతుకుతున్నారు. మనం ఏదైనా కామన్ గా అడిగినా ఇందులో ఏదైనా కూపీలాగటం ఉందేమో అన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇది కేవలం హైదరాబాద్ కి మాత్రమే పరిమితం కాదు. నోట్లు రద్దయిన ఆ 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు ఏకంగా 5 రెట్లు పెరిగినట్లు గుర్తించారు. గీచిగీచి గ్రామ్ బంగారం కొనడానికి అనుమతించే జనం 48 గంటల్లో 4 టన్నుల బంగారం కొనడంతో ఐటీకి అనుమానం వచ్చింది. మొత్తం 374 షాపుల ద్వారా ఈ సేల్స్ జరిగినట్లు గుర్తించారు. దీంతో తీగలాగితే డొంక కదిలినట్లు తెలుస్తోంది. అంటే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు ప్రకటించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఆసరాగా చేసుకొని అదే రోజు రాత్రికి 12 గంటల తర్వాత తెల్లారుజాము వరకు కూడా టైంను మార్చి చాలా గోల్డ్ షాప్స్లో ఈ రద్దు చేసినటువంటి 500, 1000 రూపాయల నోట్లతోటి చాలామంది బాగా డబ్బున్నటువంటి వ్యక్తులు, ఈ డబ్బును 500, 1000 రూపాయల నోట్లు నిల్వలు పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తులు బాగా బంగారం కొనటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక హైదరాబాద్లోనే దాదాపు 1000 కేజీల వరకు ఈ బంగారం అమ్మటం. హైదరాబాదు, బాంబే, కలకట్టా, చెన్నై ఇలాంటి నగరాల్లోనే 100 కోట్లలో ఈ లావాదేవీలు జరిగినాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ప్రభుత్వం ఈ షాపులన్నిటి మీద రైడ్ చేసి ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా చెక్ చేసి ఒక్కొక్కటి వెరిఫై చేసిన తర్వాత ఆ రోజు జరిగినటువంటి లావాదేవీలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇది బంగారం సంబంధించినటువంటి పరిస్థితి. హైదరాబాద్ జ్యువెలరీ షాపులు పెద్ద మొత్తంలో బంగారం అమ్మకాలు సాగించడంలో నకిలీ బిల్లులు సృష్టించడం, పాత డబ్బుకు నగలు, బంగారు బిస్కెట్ల రూపంలో ఎక్కువ ధరలకు అమ్మటం, భారీగా బంగారం దిగుమతి చేసుకోవటమే కాకుండా
24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో అమ్మడంపై ఐటీ శాఖ గట్టిగా నిఘా పెట్టింది. ప్రస్తుతం ముజ్దీలాల్ జ్యువెలరీస్ నకిలీ బిల్లులు సృష్టించి మరీ చేసిన 100 కోట్ల వ్యాపారం మీద ఎలాంటి చర్యలుంటాయి? ఇలా చేసిన మిగిలిన జ్యువెలరీ షాపుల పరిస్థితి ఏంటి? వీళ్లకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందన్న ప్రశ్నలకు సమాధానాలు తేలాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూశారు కదా, ఇది హైదరాబాద్ లో గోల్డ్ మాల్ కథా కమామిషు. చూద్దాం ఈ జ్యువెలరీ షాపులు ఈ సమస్యను ఏ విధంగా ఫేస్ చేస్తాయో. వెయిట్ అండ్ సీ. ఇది వాల్టి